Yes, welcome to Sai Master Academy. Lighting. See, I'm going to start 1st July 2024 onwards online maths A, B, first year, second year classes, morning and evening. I already uploaded one video. Just watch that and contact me as early as possible. So now we are going to discuss about continuation of functions. ఆల్రెడీ ఫంక్షన్స్ థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను వీడియోలో. ఇప్పుడు డొమైన్ రేంజ్. వాట్ అబౌట్ డొమైన్, వాట్ అబౌట్ రేంజ్? Domain and range. So I will try to give domain and range at a time. If not possible, I will give range in next class. First domain. What about domain? Domain అంటే ఏంటి? చాలా ఈజీగా డొమైన్ అంటే చెప్పొచ్చు. ఏమీ లేదు. డొమైన్ అంటే ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే కొంతమంది వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తింటారు. ఇక్కడ వెజ్ తినడానికి డొమైన్, వెజిటేరియన్ అంతా డొమైన్. నాన్ వెజ్ తినడానికి నాన్ వెజిటేరియన్ అంతా డొమైన్. రెండు తినడానికి రెండు మొత్తం డొమైన్. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్పుట్ అండ్ డొమైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 32 మెగాపిక్సెల్ వరకు ఛాన్స్ ఉంది అనుకోండి. డొమైన్ ఏంటి అంటే 1 నుంచి 32 మెగాపిక్సెల్ వరకే డొమైన్ ఆ ఫోన్ కి, అంతకు మించి చేయరాదు. రేంజ్ ఏంటంటే అవుట్పుట్ ఇస్ ద రేంజ్. అంటే మనకు వచ్చే ఫోటో ఏదైతే ఉందో అదో రేంజ్. దాన్ని నువ్వు ఏ పిక్సెల్ తో ఫోటో తీస్తే దానికి తగ్గట్టుగా క్లారిటీతో ఫోటో వస్తుంది. సో వాట్ ఈస్ ఇన్పుట్, దట్ ఈస్ డొమైన్. వాట్ ఈస్ అవుట్పుట్, దట్ ఈస్ రేంజ్. సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, f(x) = x². దీనికి డొమైన్ ఏం చెప్పొచ్చు అంటే ఆల్ రియల్ నెంబర్స్ డొమైన్ చెప్పొచ్చు. యూ కెన్ టేక్ ఎనీ వాల్యూ ఫ్రమ్ రియల్ నెంబర్. మైనస్ తీసుకో ఏం కాదు, ప్లస్ తీసుకో ఏం కాదు, జీరో తీసుకో ఏం కాదు, ఫ్రాక్షన్ తీసుకో ఏం కాదు. All real numbers, whatever it is, you can substitute in this. You will get a value. Again, that is called the range. So నీకు రేంజ్ ఏమైతుంది అంటే ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్స్ అయితే రేంజ్ అంటే. ఎందుకు అంటే స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ నెంబర్స్ మొత్తం రేంజ్ అవుతుంది. ఇదే ఫంక్షన్ కి డొమైన్ ఏంటి? రియల్ నెంబర్స్. రేంజ్ ఏంటి? పాజిటివ్ నెంబర్స్. ఆల్ పాజిటివ్ నెంబర్స్. దేనికైనా ఏదైనా రావచ్చు. -5 రాసాం, 25 వస్తుంది. సో పాజిటివ్ నెంబర్స్ అన్నట్టు. సో రేంజ్ ఏమో పాజిటివ్ నెంబర్స్, డొమైన్ ఏమో రియల్ నెంబర్స్. So this is called domain and range. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లోకి వెళ్తే మనం అప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనము దానికి డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి, ఎలా కనుక్కోవాలి అని చెప్తాం. See, before that I want to give you a small theorem statement. We have that in second year actually, but ఇక్కడ అది యూజ్ చేసుకొని ఈజీగా ఫైండ్ చేయొచ్చు డొమైన్ రేంజ్. ఓకేనా? అదేంటంటే we know for a quadratic equation 2 roots exist. ఒక quadratic equation కి 2 రూట్లు ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, let ax² plus bx plus c is equal to 0 is a quadratic equation with 2 roots ఆల్ఫా అండ్ బీటా. బ్రాకెట్ లోనే ఏం రాస్తున్నా అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఆల్ఫా లెస్ దెన్ బీటా, ఆల్ఫా స్మాల్ రూట్, బీటా బిగ్ రూట్ అయ్యేలాగా. ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీ హ్యావ్ 2 రూట్స్. ఓకే, దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 రూట్స్ విత్ ఆల్ఫా లెస్ దెన్ బీటా, వేర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్. దెన్ we are discussing about the x value. So then the first case, x less than alpha and x greater than beta ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే if a means this one a and quadratic equation అంటే ఇదంతా ax² plus bx plus c have సేమ్ సైన్స్. ఏంటి సార్ ఈ సేమ్ సైన్స్ ఏంటి? యూఆర్ నాట్ గెట్టింగ్ సేమ్ సైన్స్ అంటే ఏంటో అర్థం కావట్లేదు, చెప్తా మీకు. కేస్ నెంబర్ 2, ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఎప్పుడు సార్ ఇది? ఇఫ్ ఏ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. I will explain you about this science when we are discussing the question. So దానికంటే ముందు ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అంటే ఎక్స్ వాల్యూ ఆల్ఫా కంటే చిన్నది. ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా మీన్స్
యూ కెన్ రైట్ x బిలాంగ్స్ టు ఆల్ఫా కంటే చిన్నది. సో స్మాల్ వాల్యూస్ అంటే మనకు తెలిసింది చిన్నది ఏంటి అంటే -∞ కంటే ముందు ఉంటుంది అది. సో -∞ వరకు లాస్ట్, అంతకు దాని తర్వాత చిన్న ఏమి లేవు అనమాట. సో ఆల్ఫా కంటే ఇటు సైడ్ అన్ని ఏమొస్తాయి, -∞ టు ఆల్ఫా మీన్స్ x లెస్ దెన్ ఆల్ఫా. అండ్ x గ్రేటర్ దెన్ బీటా అంటే x బిలాంగ్స్ టు వాట్, బీటా నుంచి మొదలుకొని ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అనమాట. దేర్ ఫోర్ ఈ రెండింటిని కంబైన్ చేసి రాస్తే x బిలాంగ్స్ టు ∞ to alpha union beta to infinity is the set of the solution. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అంటే -∞ తర్వాత ఆల్ఫాకు మధ్యలో ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ని మళ్ళీ ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ని వేటిని తీసుకొని నువ్వు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అవుతుంది అన్నట్టు. ఎప్పుడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఏ హ్యావ్ ద సేమ్ సైన్స్. సేమ్ సైన్స్ అంటే ఏంటి మళ్ళీ చెప్తానండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా లెస్ దెన్ x లెస్ దెన్ బీటా అంటే x క్లియర్లీ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంది. దెన్ వీ కెన్ రైట్ x బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా. x అనేది ఆల్ఫా బీటా మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ఏవి తీసుకొని ఈ కేసులో సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అవుతుంది. నౌ ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఎట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ రిమెంబర్ దిస్. అప్పుడు సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఎలా సార్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం, మీరు చూడండి ఒకసారి. తీసుకుందాం. వాడు ఏమంటుండంటే అంటే ఈ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ క్వశ్చన్కి చెప్తున్నా, యాక్చువల్గా అన్ని ఫార్మేట్లు ఇచ్చిన తర్వాత చెప్పాలి, బట్ ముందే చెప్తున్నా చూడండి. f(x) అనే ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే √(x² - 25) ఇచ్చాడు. f(x) is equal to what given? √(x² - 25). వాట్ ఈస్ ద డొమైన్? డొమైన్ అడుగుతుండు. దానికంటే ముందు ఇంకా కొంచెం చిన్న చూడండి. f(x) ఏమి ఇచ్చాడంటే 1/x ఇచ్చాడు. దానికి డొమైన్ ఏంటి అని అడుగుతున్నాడు. అన్నిటికంటే చిన్న, చాలా ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. ఎప్పుడు ఎగ్జామ్ లో రాదు, జస్ట్ ఫర్ డిస్కషన్ ఇది. f(x) is equal to 1/x ఇచ్చేసి దానికి డొమైన్ అడుగుతున్నాడు. నేనేం చెప్పానంటే డొమైన్ మీన్స్ వాట్ వీ కెన్ సబ్స్టిట్యూట్, అంటే అది యాక్సెప్ట్ చేయాలి. మనం ఏది సబ్స్టిట్యూట్ చేసినా అది యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేసే ప్రతి వాల్యూ డొమైన్ కిందకి వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఏంటి, వాట్ వాల్యూ ఈజ్ యాక్సెప్టింగ్ బై దిస్ ఫంక్షన్? x ఈక్వల్ టు నేను ఒక 5 తీసుకుంటున్నా, -5 తీసుకుంటున్నా. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే -1/5 అవుతుంది, విచ్ ఈజ్ ఏ రియల్ నెంబరే కదా -1/5 అనేది. నో, x ఈజ్ ఈక్వల్ టు 700 తీసుకున్నా నేను. దెన్ 1/700 విచ్ ఈజ్ ఆల్సో రియల్ నెంబరేగా. నేను ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. దెన్ ఇది ఏమైతుందంటే 1/0 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/0? 0. వెరీ వెరీ బ్యాడ్. ఇన్ఫినిటీ. ఓకే, సో సంథింగ్ బై 0 ఈజ్ ఆల్వేస్ వాట్? ఇన్ఫినిటీ. ఈ ఇన్ఫినిటీ అనేది నాట్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఇది రియల్ నెంబర్ కాదు. రియల్ నెంబర్స్ లో ఇన్ఫినిటీ ఉండవు, ఇమాజినరీ నెంబర్లు ఉండవు. సో 700కి యాక్సెప్ట్ చేసింది, -5కి యాక్సెప్ట్ చేసింది, కానీ 0కి యాక్సెప్ట్ చేయట్లే. -5కి యాక్సెప్ట్ చేసింది మైనస్ ఏ వాల్యూకైనా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ 700 యాక్సెప్ట్ చేసింది ప్లస్ ఏ వాల్యూకైనా, పాజిటివ్, ఎనీ పాజిటివ్ నెంబర్ ఇట్ ఈస్ ఓకే, ఎనీ నెగిటివ్ నెంబర్ ఇట్ ఈస్ ఓకే, బట్ ఫర్ 0 ఇట్ ఈస్ నాట్ ఓకే. దేర్ ఫోర్ వీ కెన్ సే ద డొమైన్ ఏం చెప్పొచ్చు అంటే దీని డొమైన్ ఈస్, ఈ వాల్యూస్ అన్ని డొమైన్ అనమాట. అంటే నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ 0 తీసేసి అన్ని రియల్ నెంబర్స్ రాయాలి, దాన్ని సెట్ లాగా రాయాలి. ఎలా రాయాలి? ఆర్ డొమైన్ అంటే రియల్ నెంబర్స్, బట్ -0 మాత్రం లేదు, మిగతా ఎన్ని ఉన్నాయి అలా రాయొచ్చు. ఆర్ ఇంకెలా రాయొచ్చు? -∞ to 0 యూనియన్ 0 to ఇన్ఫినిటీ. అంటే 0కి ముందు అన్ని ఉన్నాయి, 0కి తర్వాత అన్ని ఉన్నాయి, కానీ 0 మాత్రం లేదు. ఇలా ఒక 4-5 రకాలుగా రాయొచ్చు. మీరు ఏదో ఒక వే మంచి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకేం రాయొచ్చు? r/0 అని కూడా రాయొచ్చు. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ ద డొమైన్. ఇది చాలా చిన్న ఫంక్షన్. ఇక్కడ క్లియర్ గా చూడగానే చెప్పొచ్చు x 0 ఉండదు, మిగతా ఏది ఉన్నా ఏం కాదు. అంటే డొమైన్ ఏంటంటే రియల్ నెంబర్స్ అన్ని డొమైన్ ఎక్సెప్ట్ 0. అదే అక్కడ నేను మ్యాథమెటికల్ ఫామ్ లో రాశాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా నేను, f(x) = √(x² - 25). రూట్ వచ్చిందంటేనే √ నెగిటివ్ అనేది నాట్ పాసిబుల్. రూట్ లో నెగిటివ్ ఉండొద్దు. నెగిటివ్ ఉంటే అది ఏమైతుంది? ఇమాజినరీ అవుతుంది. సెకండ్ ఇయర్ లో మనకు మళ్ళీ 2 చాప్టర్లు ఉంటాయి, అక్కడ చూద్దాం. సో రూట్ లో నెగిటివ్ రావద్దు అని అంటే నెగిటివ్ రాకుండా ఉండే వాల్యూస్ ఏవి x తీసుకున్నా ఓకే, కానీ
ఇఫ్ ఎనీ ఎక్స్ వాల్యూ విల్ గివ్ అస్ నెగిటివ్ దట్ ఈస్ నాట్ డొమైన్. మరి ఏంటి ఎలా తెలుసుకోవాలి? అప్పుడు ఇది తెలుసుంటే ఈజీగా వచ్చేస్తుంది అని. లేదు అంటే ఒక్కొక్క నెంబర్ తీసుకొని రాసుకుంటూ చెక్ చేసుకుంటూ 10 సంవత్సరాలు పడుతుంది. ఓకే, అయినా అయిపోదు. రియల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటీ ఉంటాయి, కాబట్టి అయిపోదు. కాబట్టి ఇఫ్ యూ టేక్ దిస్ ఫార్మెట్ వీ కెన్ ఫైండ్ ఈజీలీ. సో నా ఎలా సార్? ఇది రూట్ లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 అనేది ఎప్పుడు కూడా అయితే పాజిటివ్ ఉండాలి లేదా జీరో ఉండాలి. ఎందుకంటే రూట్ ఓవర్ పాజిటివ్ ఈజ్ రియల్ నెంబర్. రూట్ 1, రూట్ 2, రూట్ 3, రూట్ 4, రూట్ 5 ఏదైనా కావచ్చు. రూట్ ఓవర్ జీరో ఈజ్ జీరో విచ్ ఈస్ రియల్ నెంబర్, బట్ రూట్ ఓవర్ నెగిటివ్ నాట్ రియల్ నెంబర్. అందుకనే ఐదర్ జీరో ఆర్ గ్రేటర్ దెన్ జీరో ఉండొచ్చు. ఏంటి? రూట్ లో ఉన్న వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, దిస్ ఈస్ క్లియర్లీ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాన్న. ఇక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమంటున్నాం మనం ఇక్కడ? సింబల్ ని చూస్తే గ్రేటర్ దెన్ అంటే గ్రేటర్ దెన్ జీరో అంటే పాజిటివా నెగిటివా? గ్రేటర్ దెన్ జీరో అంటే పాజిటివ్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాజిటివ్. అండ్ కంపేరింగ్ విత్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత? ఏ వాల్యూ ఎంత? 1. 1 అనేది పాజిటివా నెగిటివా? పాజిటివ్. సో రెండు ఎలా వచ్చినాయి నీకు? పాజిటివ్ వచ్చినాయి. పాజిటివ్ అంటే సేమ్ సైన్సా ఆపోజిట్ సైన్సా? సేమ్ సైన్స్. సో అలా వస్తుంది అనమాట. సి ఫస్ట్ కండిషన్ ఏం రాసాం? ఏ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ సేమ్ సైన్స్. సేమ్ సైన్స్ వస్తే ఎలా ఉంటాయంట అంటే ఇలా ఉంటుందంట. అంటే ఈ ఆటోను ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే రూట్స్ తెలియాలి నీకు. అంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేయండి. ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 రాయచ్చా? అంటే ఒక వాల్యూ ఏమో -5 వస్తుంది, ఒక వాల్యూ ఏమో 5 వస్తుంది. ఇక్కడ ఆల్ఫా లెస్ దెన్ బీటా అంటే ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. సో కండిషన్ ఏంటి? ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా. ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా మీన్స్ వాట్? -5 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5. కానీ ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఏ సింబల్ ఉంది? ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి టేక్ దట్ ఓన్లీ సేమ్ ఆర్ ఈక్వల్ టు సి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -5 మీన్స్ వాట్? x belongs to minus infinity to -5 which is closed. ఎందుకంటే -5 r equal to తో ఉంది అంటే -5 తీసుకోవచ్చు అని అర్థం. అండ్ యూనియన్ x గ్రేటర్ దెన్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 నుంచి స్టార్ట్ అయితే ఇన్ఫినిటీ వరకు. ఇన్ఫినిటీకి ఎప్పుడు క్లోజ్డ్ సింబల్ పెట్టొద్దు. ఇన్ఫినిటీ వి డోంట్ నో. ఇన్ఫినిటీ అంటేనే అన్డిఫైన్డ్, తెలియదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనము ఇక్కడ కొన్ని వాల్యూస్ రాసుకోవచ్చు, కొన్ని రాసుకోవచ్చు, అన్ని రాయలేము. ఇక్కడ ఏమంటున్నాడు? -5 ఉంది అంటే -4 ఉంది, -3 ఉంది, -2 ఉంది, -1 ఉంది. నో రాంగ్ రాస్తున్నా, రివర్స్ రాస్తున్నా. -5 ఉంది, -6 ఉంది, -7 ఉంది, -8 ఉంది, -9 ఉంది. ఎక్కడ దాకా? ∞ వరకు. ఇదే నెంబర్ లైన్ అనుకుందాం. నెంబర్ లైనే తీసుకుందాం. ఇది నెంబర్ లైన్ తీసుకుందాం. ఇక్కడ 0 తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 అప్ టు ఇన్ఫినిటీ. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 అప్ టు ∞. ఇగో ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఉంది -5, ఇక్కడ ఉంది 5. -5 నుంచి మొత్తం ఉన్నాయి, 5 నుంచి తర్వాత అన్నీ ఉన్నాయి. అంటే ఏది లేదు? ఇది లేదు, ఈ పార్ట్ లేదు. అంటే డొమైన్ ఏంటి ఇప్పుడు? ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఉంది. ఇగో రాసా, ఈ పార్ట్ ఈ పార్ట్, మధ్యలో పార్ట్ లేదు. సో దిస్ ఈస్ ద డొమైన్. ఇప్పుడు నువ్వు కావాలంటే చెక్ చేసుకో. -5 ఈజ్ డొమైన్ ఆర్ నాట్ ఇయర్? -5 డొమైనా కాదా? డొమైనే. ఎందుకంటే నువ్వు వైర్ పట్ట క్లోజ్డ్ బ్రాకెట్ రాసావంటే అది ఇంక్లూడ్ అయింది. సో -5 ఒకసారి సబ్స్టిట్యూట్ చెక్ చేద్దాం. ఇక్కడ -5 హోల్ స్క్వేర్ ఎంత? 25. 25 - 25 ఎంత వచ్చేస్తుంది. +5 తీసుకో, 5 స్క్వేర్ ఎంత? 25 - 25 ఎంత వచ్చేస్తుంది. -5 కంటే ముందు ఒకసారి -6 తీసుకుందాం. -6 హోల్ స్క్వేర్ ఎంత? 36 - 25 గ్రేటర్ దెన్ 0నేగా. సో ఇట్లా ఏది తీసుకున్నా పాజిటివ్ వస్తుంది, ఇటు సైడ్ ఏది తీసుకున్నా పాజిటివ్. ఒకసారి -2 తీసుకుందాం. -2 హోల్ స్క్వేర్ ఎంత? 4 - 25 ఎంత? -21. కానీ ఇదంతా ఎందులో ఉంది? √-21 ఈజ్ పాసిబుల్? నాట్ పాసిబుల్. కాబట్టి ద డొమైన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ యూనియన్ దిస్. ఆ మధ్యలో లేదని చెప్తాను. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మధ్యలో లేవు, ఇవి ఉన్నాయని చెప్పడం. సో ఇలా మనము ఈ కండిషన్స్ ని, ఈ థీరం స్టేట్మెంట్స్ ని యూజ్ చేసుకొని కనుక్కుంటాం. సెకండ్ ఇయర్ లో దీని ప్రూఫ్ ఉంటుంది, 4 మార్కులు ప్రూవ్ చేయాలి అక్కడ మనం. ఓకే, ఇక్కడ మాత్రం ఓన్లీ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని వాట్ ఈస్ ద డొమైన్, వాట్ ఈస్ ద రేంజ్. డొమైన్ తెలిస్తే చాలు, రేంజ్ కనుక్కోవచ్చు. ఓకే, సో ఇలా డొమైన్ కనుక్కుంటాం. మన దగ్గర ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్ కి
ఇది బేస్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే ఇలా చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకో క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్, మీరు చెప్పాలి ఇది ఆన్సర్. మొన్న వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చింది. వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/(x-1) ఇంటూ x-2 ఇంటూ x-3. ఈ ఫంక్షన్ కి డొమైన్ ఏంటి? దిస్ అ క్వశ్చన్. డొమైన్ అంటే ఏంటి అసలు? ఏది సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ రాదో అదంతా డొమైన్. ఏది తింటే మనకు డైజెషన్ అవుతుందో అదంతా డొమైన్. డైజెషన్ కాదో అది డొమైన్ కాదు. రాళ్ళు డొమైన్ కాదు మనకు ఫుడ్ లో. ఓన్లీ వెజిటేబుల్స్, నాన్ వెజ్ అయితే నాన్ వెజిటేబుల్, ఇదంతా డొమైన్ మనకి. కానీ రాళ్ళు, చెక్కలు, కట్టెలు ఇవన్నీ డొమైనా కాదు. ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ లో ఏది రాస్తే ఇన్ఫినిటీ రాదో అదంతా డొమైనే. మరి ఏది రాస్తే ఇన్ఫినిటీ రాదు ఎలా చెప్పాలి? నౌ కమ్ టు మెథడ్స్, అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫంక్షన్స్. ఫస్ట్, ఫంక్షన్ ఒకవేళ న్యూమరేటర్ లోనే ఉంటే దానికి మనం ఏం రాసుకోవద్దు, దానికి డొమైన్ రియల్ నెంబర్స్. నువ్వు ఏదైనా తీసుకో, x+1 + 5x² + 2x ఏదైనా తీసుకో, దీంట్లో ఏ వాల్యూ అయినా రాయొచ్చు, ఇన్ఫినిటీ రాదు. ఎందుకంటే డినామినేటర్ లేనప్పుడు ఇన్ఫినిటీ రాదు. కాబట్టి అది నేను చెప్పకుండా మామూలుగా ఏ మోడల్స్ ఉంటాయో చెప్తున్నా చూడండి. 1/f(x) మోడల్లో ఏదైనా ఫంక్షన్ ఉంటాయి, ఇది అదే 1/ ఫంక్షన్ కదా. ఇలా ఉంటే ఏం తీసుకోవాలి కండిషన్ అంటే f(x) అనేది 0 అవ్వద్దు. ఫర్ ఆల్ రిమైనింగ్ కేసెస్ ఓకే, నెగిటివ్ ఓకే, పాజిటివ్ ఓకే, బట్ 0 నాట్ ఓకే. 1/0 ఏంటి? ఇన్ఫినిటీ. అందుకే f(x) ≠ 0 ఉండాలి. సెకండ్, √f(x) ఉంటే f(x) అనేది ఐదర్ పాజిటివ్ ఆర్ >= 0 ఉండాలి. థర్డ్ది, 1/√f(x) ఉంటే f(x) ఓన్లీ >0 ఉండాలి. మళ్ళీ 0 రావద్దు ఇక్కడ. న్యూమరేటర్ కాబట్టి 0 ఓకే, డినామినేటర్ 0 అయితే మళ్ళీ ఇన్ఫినిటీ అవుతుంది. ఫోర్త్, లాగ్ f(x) అయితే లాగారిథంలో నెగిటివ్స్ ఉండవు అండ్ 1 ఉండదు, ఎందుకంటే 0 ఉండదు, లాగ్ 0 కూడా నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి f(x) అనేది >0, 0 తర్వాత నుంచి తీసుకోవాలి. అదే ఒకవేళ ఫంక్షన్ 1/log(f(x) ఉంటే f(x) అనేది >1 ఉండాలి. ఎందుకు >1 ఉండాలి అంటే log 1 వాల్యూ ఎంత? 0. 1/0 ఎంత? ఇన్ఫినిటీ. దట్స్ వై ఇలా మనం క్వశ్చన్ ని చూసి ఏ ఫామ్ లో ఉన్నదో దాన్ని బట్టి ఆన్సర్ రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి x-1, x-2, x-3 షుడ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఎప్పుడు 0 అవుతుంది అంటే x = 1 అయినప్పుడు, ఇది ఎప్పుడు అవుతుంది అంటే 2 అయినప్పుడు, ఇది ఎప్పుడు అవుతుంది అంటే 3 అయినప్పుడు. సో 1 కావద్దు, 2 కావద్దు, 2, 3 కావద్దు. ఈ మూడిట్లో ఏది రాసినా 0 అవుతుంది. సో అప్పుడు డొమైన్ ఏమవుతుంది అంటే రియల్ నెంబర్స్ -1, 2, 3 ఈ మూడు తప్ప మొత్తం డొమైన్ రా బాబు అని చెప్తుంది అనమాట. సో ఇలా డొమైన్ రాసుకునేటప్పుడు ఫంక్షన్ ఎలా ఇచ్చాడు చూసుకోవాలి. చూసుకొని ఆ పక్కన ఉన్న కండిషన్ పెట్టుకొని చేసుకోవాలి. ఇంతకుముందు మనకు √f(x) ఇచ్చాడు కాబట్టి >0 తీసుకొని చేసాం అనమాట. సో అలా మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ లో మీకు చాలా క్వశ్చన్స్ చేయగలిగేటివి ఉంటాయి. మీకు ఫస్ట్ ఇది అర్థం కావాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటున్నాం రూట్స్ కి, అంటే <> ఎలా రాస్తున్నాము, అండ్ ఆల్సో ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తున్నాం అనేది నేను కూడా ఐ విల్ గివ్ యూ 2 or 3 క్వశ్చన్స్. కొంచెం డిఫరెంట్ గా ఉన్న క్వశ్చన్, న్యూమరేటర్ డినామినేటర్ ఉన్న క్వశ్చన్ ఏదైనా తీసుకుందాం. ఒకసారి చూద్దాం. ఇది ఏంటంటే f(x) = √step(x - x) అంట. సారీ, mod(x - x) అంట. we know mod(x - x) should be > 0 ఎందుకంటే రూట్ లో ఉంది ఇదే. అంటే mod(x) should > x కదా, తీసుకెళ్ళామంటు. mod(x) వాల్యూ > x అయ్యేలాగా x వాల్యూస్ ఏం రాస్తామో అదే డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ x పాజిటివ్ తీసుకుందాం. ఏదైనా ఒక నెంబర్ చెప్పండి, ఎనీ నెంబర్. 5, mod 5 is > 5. కరెక్టే, ఎందుకంటే r సింబల్ ఉంది కదా, అంటే గ్రేటర్ అవ్వచ్చు, r = అవ్వచ్చు. ఒకసారి ఏదైనా నెగిటివ్ నెంబర్ చెప్పండి. -mod, ఎస్ నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాం. mod of -5 > 5, -5 అవుతుందా కదా చూద్దాం. mod of -5 ఎంత?
5 greater than or equal to -5 రాంగ్. చూడు రైటే, సారీ చూడు -5 పెద్దదా 5 పెద్దదా? కరెక్టే. అంటే నెగిటివ్స్ కూడా ఓకే అయిపోతుంది. 0 తీసుకుందాం. mod 0 greater than or equal to 0, 0 greater than or equal to 0 అంటే ఈ r equal to ఉందిగా, 0 equal to 0 అంటే ఈ ఫంక్షన్లో మీరు ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద డొమైన్? ఆల్ రియల్ నెంబర్స్. సో డొమైన్ ఈస్ ఆల్ రియల్ నెంబర్స్. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? అర్థమవుతుందా? సో అట్లా డొమైన్ అంటే ఏంటంటే వాట్ వీ కెన్ గివ్ వాట్ వీఆర్ గివింగ్. మనం ఏది ఇవ్వగలమో అదే డొమైన్. అంటే అది యాక్సెప్ట్ చేయాలి, మనం ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేయాలి అన్ని ఫంక్షన్స్. ఓకే, సపోజ్ ఇదే డినామినేటర్లో ఉందనుకోరా, అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ సింబల్ ఉంటుందా? ఉండదు. ఓన్లీ వాట్ యు విల్ గెట్ mod x గ్రేటర్ దెన్ ఎక్స్. mod x గ్రేటర్ దెన్ ఎక్స్ ఇక్కడ పాసిబుల్ అవుతుందిరా, అవుతుందా? అట్లా mod x గ్రేటర్ దెన్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ నెంబర్ నువ్వు ఏది తీసుకునేది కాదు. ఇక్కడ చూద్దాం, mod of 5 greater than 5 రాంగ్. 5 greater than 5 ఏంటి? తప్పది. mod of -5 greater than -5 రైట్. ఎందుకంటే mod of -5 అంటే 5 greater than -5 కరెక్టే. మరి వాట్ అబౌట్ 0? mod 0 greater than 0 రాంగ్. అంటే ఫర్ ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ కి మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇలా 1/, ఉన్న క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ 1/, ఉంది కాబట్టి దానికి డొమైన్ ఏమవుతుంది అంటే డొమైన్ ఈజ్ ఓన్లీ నెగిటివ్ నెంబర్స్. అంటే మనం ఏం రాసుకోవచ్చు? -∞ to 0 ఓపెన్. దిస్ ఇస్ ద డొమైన్. అండర్స్టాండ్ హౌ యూఆర్ రైటింగ్ డొమైన్? చాలా 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 కష్టంగా అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఏదో పోయి గుడ్డి ఇష్టం ఉన్నట్టు పెట్టద్దు. మీరు పెట్టే బ్రాకెట్కి, మీరు పెట్టే కామాకి, మీరు ఇచ్చే నెంబర్కి, ప్రతి దానికి మీనింగ్ ఉంటుంది ఇక్కడ ఫంక్షన్స్లో. ఇదంతా కాంబినేషన్ ఆఫ్ సెట్స్ అండ్ రిలేషన్స్ అన్నట్టు. ప్రతి దానికి మీరు ఇక్కడ దీని బదులు ఇలా పెట్టారనుకో రాంగ్, 0 బదులు 1 పెట్టారనుకో రాంగ్, మీరు ఈ బ్రాకెట్ బదులు ఫ్లవర్ బ్రాకెట్ పెట్టారనుకో రాంగ్, మొత్తం రాంగ్ అవుతుంది. అర్థమవుతుందా? ఫ్లవర్ బ్రాకెట్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసా? అసలు బ్రాకెట్స్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసా? తెలియదా? చూడు చెప్తాను నేను. బ్రాకెట్స్ ఎప్పుడెప్పుడు వాడాలంటే, అసలు బ్రాకెట్స్ టైప్స్ ఏంటి? ఓపెన్, క్లోజ్డ్, ఫ్లవర్. తర్వాత వీటిని కాంబినేషన్లో వస్తాయి. అంటే సపోజ్ సెమీ ఓపెన్, సెమీ క్లోజ్డ్, అలా డిఫరెంట్గా వస్తాయి, అన్ని మిక్స్ అయ్యే తర్వాత విషయం. బట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్, సపోజ్ ఇక్కడ మీకు నెంబర్స్ని యూజ్ చేసి చెప్తున్నా నేను. 1, 10 అని ఉందనుకో, 1 ఉండదు, 10 ఉండదు. 1.1, 1.2 నుంచి 9.9 వరకే ఉంటుంది. ఇవే ఉంటాయి. ఈ 1 ఉండదు, 10 ఉండదు, ఇది ఉండదు, మధ్యలో అన్నీ ఉంటాయి. అదే 1, 10 ఇక్కడ రాసావనుకో, 1, 2, 3, 4 అప్ టు 10 అన్నీ ఉంటాయి. 1 నుంచి 10 వరకు అన్నీ ఉంటాయి. అదే ఇక్కడ నువ్వు 1, 10 రాసావనుకో, 1 and 10 రెండే ఉంటాయి, ఇంకే ఉండవు, మధ్యలో ఉండవు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్ అనమాట. అందుకే మనం ఇందాక డొమైన్ రాసేటప్పుడు ఏం రాసాం? R-3 తీసేయాలి. కాబట్టి 1, 2, 3 3 తీసేస్తున్నా. సో ఫ్లవర్ బ్రాకెట్ ఎప్పుడు కూడా ఇండికేటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్. సో ఓపెన్ క్లోజ్డ్ ఎప్పుడు కూడా, క్లోజ్డ్ అయితేనేమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ ఉంటాయి, ఓపెన్ అయితేనేమో అది తప్ప మధ్యలో అన్నీ ఉంటాయి. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? 1, 10 అంటే 1 ఉండదు, బట్ 10 కూడా ఉంటుంది, ఎందుకంటే 10 దగ్గర క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి? 1, 10 అంటే 1 ఉంటుంది, 10 ఉండదు, 10 కంటే ముందు వరకు ఉంటుంది, 9.9 వరకు ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఎన్ని బ్రాకెట్స్ అయినా ఫామ్ చేసుకోవచ్చు. మేజర్గా మన దగ్గర ఉన్నాయి ఇవి. అర్థమవుతుందా? అండ్ యూ నో అబౌట్ mod సింబల్ తెలుసు, +or- వచ్చేస్తుంది. అండ్ ఆల్సో వన్ మోర్ స్టెప్ ఎక్స్ గురించి మనకు వస్తుంది. చాలా మంచిగా ఉంటుంది దీని మీద టాపిక్. అప్పుడు మనం స్టెప్ ఎక్స్ గురించి కూడా చెప్పుకుందాం. స్టెప్ ఎక్స్ అంటే ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ అన్నమాట. అంటే ఏంటంటే చెప్తున్నా చూడండి, స్టెప్ ఆఫ్ 1.5 ఉందనుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఇందులో 1.5లో ఇది ఇంటిజర్, ఇది ఫ్రాక్షన్ పార్ట్. 0.5, 1 అనేది ఇంటిజర్. సో ఈ 1 అనేది ఆన్సర్, గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. ఇది బ్రాకెట్స్ గురించి. అర్థమైందా? ఎస్. సో నా విల్ డిస్కస్ సమ్ క్వశ్చన్స్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా వెరీ షార్ట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. f ఈజ్ ఈక్వల్ టు 4, 5, చెప్పరా 5, 6, 6,
-7 -4 6 comma -4 6 comma -4 and g is equal to 4 comma -4 6 comma 5 8 comma 5 సో వాడు ఏమేమి అడిగిండో చెప్పరా ఇక f plus g f minus g 2f plus 4g f plus 4 f into g f by g root f f square f cube ఏమైనా అడగనిరా ఏదైనా అడగని mod f plus 2 ఏదైనా అడగని ఎలా చేయాలో చెప్తా ఫస్ట్ ఇక్కడ ఫర్ దిస్ టైప్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఇచ్చాడు వాటిని యాడ్ చేయండి సబ్ట్రాక్ట్ చేయండి మిక్స్ చేయండి మల్టిప్లై చేయండి రూట్ చేయండి స్క్వేర్ చేయండి క్యూబ్ చేయండి mod అప్లై చేయండి అని అంటున్నాడు వాడు క్వశ్చన్ ఎప్పుడైనా మీకు ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్రెడీ ఎఫ్ అంటే కోడ్ డొమైన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ 3 ఇవన్నీ కోడొమైన్స్ 3 2 1 ఎక్స్ ఇవన్నీ డొమైన్ రాస్తే మనకు కోడొమైన్ వస్తుంది ఓకే జాగ్రత్త వినండి చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు ఓకే ఫర్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎఫ్ కి జీ కి కామన్ గా ఉన్న డొమైన్ ఏంటో చూసుకోవాలి ఇగో 4 ఉంది ఇదిగో 6 ఉంది 5 లేదు ఈ రెండు లేవు చూడు ఇందులో 4 కామా 5 ఇందులో 4 కామా -4 కోడొమైన్ వదిలేసే నేను చెప్పేది డొమైన్ ఇందులో 6 కామా -4 6 కామా 5 చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ ఫైండింగ్ ద ఇంటర్సెక్షన్ అన్నట్టు కామన్ గా ఉన్నది చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత we will get idea no need to write actually రాసుకోకుండా ఏం కాదు మనకు ఐడియా వచ్చేస్తుంది ఎందుకంటే వీఆర్ నాట్ ఓన్లీ ప్రాక్టీసింగ్ ఐపీ మళ్ళీ మెయిన్స్ అవన్నీ ఎంసెట్ కూడా చేస్తున్నాం కాబట్టి అవన్నీ రాసుకునే టైం అంత అవసరం లేదు ఓకే నౌ వీ హ్యావ్ ఎఫ్ అండ్ వీ హ్యావ్ జీ రెండిట్లో కామన్ గా ఉన్నది మనకు ఐడియా వచ్చింది మనకు గుర్తుంది ఇప్పుడు వెన్ యూ ఆర్ డూయింగ్ ఎఫ్ ప్లస్ జీ ఏం చేస్తున్నావు సమ్ చేస్తున్నావు విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 కామా 5 4 కామా -4 కాబట్టి టేక్ ద కామన్ డొమైన్ 4 and add these two that is 5 minus 4 are you getting what I am telling then 5 లేదు వదిలేసే 6 then 6 comma -4 plus 5 -4 plus 5 సో కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా ఒక్క సెకండ్ లో అర్థమైపోతుంది ఇక అన్ని చేయొచ్చు అంతే సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 4 కామా 1 6 కామా 1 6 కామా 1 వచ్చేసిందా అడిషన్ సబ్ట్రాక్షన్ చేద్దాం సేమ్ డొమైన్ కాబట్టి 4 కామా 5 ప్లస్ 4 తర్వాత 6 కామా -4 -5 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 4 కామా 9 6 కామా -9 ఎనీ డౌట్ అర్థమవుతుంది ఎలా అనుకుంటున్నాం మనం డొమైన్ సారీ ఫంక్షన్ ఎఫ్ ప్లస్ జీ ఎఫ్ మైనస్ జీ ఒకవేళ వాడు ఇంటూ పెట్టిననుకో ఇక్కడ ఏమొస్తుంది ఒకవేళ వాడు ఇక్కడ నీకు ఇంటూ కాకుండా డివిజన్ పెట్టాడు అనుకో ఇక్కడ ఏమొస్తుంది ఇదే ఎఫ్ బై జీకి చెప్తారా ఎవరైనా 4 కామా 5 బై -4 అంటే -5/4 అండ్ 6 కామా -4/5 -4/5 అర్థమవుతుందా దిస్ ఈస్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ నాలుగిటికి ఇలా చేయాలి అవి కాకుండా ఇప్పుడు దీన్ని కూడా దిస్ ఆల్సో యూ కెన్ డూ ఇక్కడ కూడా జీని ఎఫ్ని యాడ్ చేయమంటున్నాడు అంటే కామన్ ఉన్నది చూసుకోవాలి కానీ ముందేమంటున్నాడు మళ్ళీ సో అదేలా కనుక్కోవాలి అంటే ఇఫ్ యూ నో దిస్ వన్ అంటే ఇప్పుడు సపోజ్ 2f అనే క్వశ్చన్ కూడా అడిగింది అనుకో ఇది తెలిస్తే నీకు ఇది కూడా తెలిసినట్టే కదా సో ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ తప్ప మిగతా అన్నిటికీ ఎలా చేయాలంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్కి 3 మల్టిప్లై చేయమన్నాడు మన దగ్గర ఉన్నదే 2a తీసుకుందాం 2 మల్టిప్లై చేయన్నాడు అనుకో ఇది ఒక క్వశ్చన్ అప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో ఉన్న డొమైన్ని టచ్ చేయదు ఎందుకంటే ఇది ఎఫ్ అంటే కో డొమైన్ టచ్ చేయాలి అప్పుడు ఏమవుతుంది దిస్ ఈజ్ నథింగ్ బట్ 4 కామా 5 into 2 ఎంత 10 5 కామా 6 into 2 ఎంత 12 అండ్ 6 కామా -4 to ఎంత -8 సార్ ఇంతకుముందు మనం ఇది తీసుకోలేదు కదా ఇది కామన్ లేదు కాబట్టి తీసుకోవాలి అక్కడ 2 ఫంక్షన్స్ ని చేస్తున్నాం ఇక్కడ ఒకటే కదా 2f అంటే f లో ఉన్న కో డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై కాబట్టి మల్టిప్లై చేయాలి ఒకవేళ 2 + f అన్నాడు అనుకోండి ఇక్కడ ఏం చేయాలి 2 + 5 2 + 6 2 - 4
అంటే అక్కడ ఏ ఆపరేషన్ చేస్తున్నాడు అది ఇక్కడ వీడు అడిగాడుగా ఎఫ్ ప్లస్ ఎంత అంట ఎఫ్ ప్లస్ 4 అండ్ 4 విల్ బికమ్ వాట్ 4 కామా 5 ప్లస్ 4 9 5 కామా 6 ప్లస్ 4 10 6 కామా మైనస్ 4 ప్లస్ 4 0. సో ఇలా వస్తుంది అనమాట. సి ఈజ్ ఆస్కింగ్ వాట్ రూట్ అడుగుతుండు. సో రూట్ ఎఫ్ విల్ బికమ్ అదే కూడా మనకి ఏం పెట్టాలి ఇప్పుడు రూట్ పెట్టాలి. సో దట్ ఈస్ వాట్ 4 కామా రూట్ 5 5 కామా రూట్ 6 అయిపోయింది. ఎందుకు సార్ మైనస్ కి రూట్ రాదు రాయద్దు. ఒకవేళ వాడు ఎఫ్ స్క్వేర్ అడిగింది 4 కామా 5 స్క్వేర్ అంటే ఎంత 25 5 కామా 6 స్క్వేర్ అంటే ఎంత 36 అండ్ 6 కామా మైనస్ 4 స్క్వేర్ అంటే ఎంత 16. లేదు క్యూబ్ అడిగిండు క్యూబ్ చేయి 4 అడిగిండు 4 చేయి వాడు ఏది అడుగుతుండో అదే. ఎఫ్ ఓన్లీ సింగిల్ ఫంక్షన్ అడిగినప్పుడు కోడమైన ఆపరేట్ చేయాలి. ఇంకొకటి మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా మాడ్ ఎఫ్ అని అడిగింది. మాడ్ అంటే ఏం చేయాలి దీనికి మాడ్ రాయాలి. మాడ్ 5 ఎంత మాడ్ 6 ఎంత మాడ్ మైనస్ 4 ఎంత 4 అట్లా వస్తుంది. సో మీకు దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆల్ దీస్ సొల్యూషన్స్ దేర్. ఎక్సర్సైజ్ లో కూడా ఇదే మోడల్ క్వశ్చన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ లో ఫాలో అయిపోవాలి. ఓకే అర్థమైందా మీకు? ఇప్పుడు డొమైన్ ఎలా కనుక్కోవాలో తెలిసింది, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో తెలిసింది. తర్వాత వన్ మోర్ డెఫినేషన్ ఈజ్ దట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్. ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ చాలా సింపుల్. ఇది కూడా ఈవెన్ ఫంక్షన్ అంటే ఏమీ లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ లో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ రాసినా కూడా మారద్దు. అంటే if x is equal to minus x, then f of minus x is should be equal to what? F of x. Then that is called even function. X power లో ఈవెన్ ఉన్న ఏది తీసుకున్నా ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, x is equal to f of x is equal to x square తీసుకున్నా నేను, అండ్ f of minus x రాస్తున్నా నేను, దట్ ఈస్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎంతరా x స్క్వేర్ అంటే మళ్ళీ ఏంటి f of x. f of minus x మళ్ళీ ఏమొచ్చింది మనకి f of which is even function. అదే ఆడ్ అంటే అర్థమైపోయి ఉంటుంది కానీ మీకు ఆడ్ అంటే ఏంటి f of minus x should be equal to minus f of x. అదే f of x బదులు x స్క్వేర్ బదులు x క్యూబ్ తీసుకో. f of minus x is equal to minus x whole cube is equal to minus x cube which is equal to minus f of x. ఎందుకంటే x cube అంటే f of x కదా. So this is nothing but called odd function, that is nothing but called ఈవెన్ ఫంక్షన్. ఓకేనా? సో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ డెఫినేషన్స్ కూడా మీకు ఉంటాయి, అందుకే అవి రెండు ఇచ్చేసాం మీకు. ఈ రేంజ్ మీకు నేను చెప్తా, తర్వాత డొమైన్ ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ చెప్పాలి. రేంజ్ తర్వాత డిస్కస్ చేద్దాం. మీకు డొమైన్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకోండి, ఏది కూడా వదిలిపెట్టద్దు. ఐమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, ఏ క్వశ్చన్ వదిలేయద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు సాల్వ్. I will give you one more very interesting question. ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equal to root 2 plus x root 2 minus x by x. ఇది క్వశ్చన్. ఇలా 2-3 క్వశ్చన్స్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట, అందుకని చెప్తున్నాను. రూట్ లో ఉంది అంటే ఇది పాజిటివ్ ఉండాలి పక్కా, ఇది కూడా పాజిటివ్ ఉండాలి. డినామినేటర్లో ఎక్స్ ఉంటే ఎప్పుడు 0 ఉండద్దు. 3 కేసెస్ వచ్చినాయి. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఓన్లీ. ఇది ఇక్కడ నుంచి కామన్ సెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 2 plus x should be what? Greater than 0. 2 minus x should be what? Greater than 0. రెండు పాజిటివే ఉండాలి. అండ్ ఆల్సో ఎక్స్ మాత్రం ఖచ్చితంగా 0 అవ్వద్దు. ఎందుకు సార్? ఎక్స్ ఎక్కడుంది? డినామినేటర్ లో ఉంది. న్యూమరేటర్ ఏదైనా ఉన్న డినామినేటర్ 0 ఉంటే యూ విల్ గెట్ వాట్ ఇన్ఫైనైట్ కదా. అందుకని చెప్పేసి ఎక్స్ ఖచ్చితంగా నాట్ ఈక్వల్ 0 ఉండాలి. 0 లేదు ఇక డొమైన్ లో. ఇంకేమేమి ఉన్నాయో మనం కనుక్కోవాలి. 2 plus x greater than 0. కామన్ సెన్స్ నువ్వు కొన్ని వాల్యూస్ తీసుకోరా. ఇక్కడ 2 కంటే చిన్నవి నెగిటివ్వి తీసుకున్నప్పుడే నెగిటివ్ అవుతుంది. అంటే -2.5 -2.3 -2. అంటే 2 కంటే చిన్నగా ఉంటాయి అవన్నీ. 2 కంటే చిన్న నెంబర్ లైన్ లో నువ్వు ఇలా చూస్తున్నావు. నెంబర్ లైన్ ఇది 0 -1 -2 -3 -4 1 2 3 4 ఇవి కదా. 2 కంటే చిన్న అంటే ఇవన్నీ వస్తాయి. ఇది మొత్తం 2 కంటే చిన్నదే. x <2. ఇది 2 కంటే చిన్నది.
ఇందులో నీకు 1 తీసుకున్నా ఏం కాదు, 2 + 1 3, 0 తీసుకున్నా ఏం కాదు, -1 తీసుకున్నా ఏం కాదు, -2 తీసుకున్నా ఏం కాదు. కానీ ఈ పార్ట్ తీసుకోవద్దు, -2 కంటే ముందున పార్ట్ ఏది తీసుకోవద్దు నువ్వు, ఎందుకంటే విచ్ ఇస్ 2 కంటే పెద్దగా నెంబరు బట్ నెగిటివ్లో ఉంది అంటే నీకు మళ్ళీ మైనస్ వస్తుంది. సపోజ్ ఇక్కడ -3 తీసుకున్నావు అనుకో, 2 - 3 ఎంత, సో విచ్ ఈస్ నాట్ పాసిబుల్ కదా, అలా పక్కకు పెడదాం. ఇటు వచ్చేద్దాం, 2 - x. ఇక్కడ నువ్వు ఇఫ్ యూ టేక్ ఎనీ నెంబర్ పాజిటివ్ 2 తర్వాత నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కష్టమే. సపోజ్ ఇక్కడ 2.5 అనుకో, 2 - 2.5 -0.5 అంటే నెగిటివ్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ -60 తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు. ఇక్కడ -× +60 అవుతుంది. దీనికి ఇటు సైడ్ అంతా తీసుకోవచ్చు, దీనికి అటు సైడ్ అంతా తీసుకోవచ్చు. 4 తీసుకుందాం, ఇక్కడ 2 + 4 ఎంత, 6 తీసుకోవచ్చు. కానీ దీనికి తీసుకోవద్దు, దీనికి తీసుకొని కొన్ని ఉన్నాయి, దీనికి తీసుకుని అంటే ద వాల్యూ విచ్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఇయర్ నాట్ సాటిస్ఫైయింగ్ ఇయర్, విచ్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఇయర్ సమ్ వాల్యూస్ నాట్ సాటిస్ఫైయింగ్ ఇయర్. బట్ దిస్ ఈస్ నాట్ ఇండివిజువల్ ఫంక్షన్ విచ్ ఈస్ ఓల్ వన్ ఫంక్షన్. The value which is satisfy all the values, all the functions, that is called the domain. అంటే దీన్ని చేయాలి, మూడింటికి సాటిస్ఫై కావాలి వాల్యూ అంటే ఆ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ డొమైన్. సరే ఇక్కడ నేను 7 తీసుకుంటున్నా అంటే 7 పాసిబుల్ అవుతుంది, సో దెన్ 7 వీ కెన్ టేక్ యాజ్ ద డొమైన్ అంటే నో, ఇక్కడ పాసిబుల్ అవ్వట్లేదు, మరి అక్కడ రాంగ్ పోతుంది. ఇది ఇండివిజువల్ కాదు కదా క్వశ్చన్, ఇలా వేయలేవాడు, మొత్తం కలిపించింది కాబట్టి మొత్తానికి చూసుకోవాలి. సో దెన్ ఇఫ్ యూ కమ్ టు ద నెంబర్ లైన్ అండ్ 0 కూడా లేదు, 0 కూడా పాసిబుల్ కదా, అంటే నీకు డొమైన్ ఏమవుతుంది తెలుసా, ఇక్కడ నుంచి ఇక్కడికి అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అవుతుంది, ఈ పార్టే డొమైన్ అవుతుంది. సో లీనియర్గా ఇచ్చినప్పుడు నెంబర్ లైన్ మీద చాలా హ్యాపీగా తెచ్చుకోవచ్చు డొమైన్. సో వాట్ ఈస్ ద డొమైన్ నౌ? డొమైన్ ఏం చెప్పొచ్చు చెప్పు. సో డొమైన్ ఏం చెప్పొచ్చు అంటే -2 నుంచి 0 వరకు, 0 తీసుకోవద్దు. తర్వాత 0 నుంచి 2 వరకే, కానీ 2 కూడా తీసుకోవచ్చా? చూడు, 2 తీసుకోవచ్చు, 4 అవుతుంది, 0 అవుతుంది. -2 కూడా తీసుకోవచ్చా? ఎస్, ఈ 0 అవుతుంది, ఈ 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఇస్ ద డొమైన్. అండర్స్టాండ్? సో ఇలా చెక్ చేసుకుంటూ చేయాలన్నమాట. అర్థమవుతుందా? నెంబర్ లైన్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ డొమైన్. అండ్ మీకు అన్ని క్వశ్చన్స్ రావచ్చు, రాకపోవచ్చు, మీకు రాని ఏమున్నా కూడా నన్ను అడగండి. అండ్ రేంజ్, ఆ మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పటికైతే మీకు ఆల్ ఎగ్జాంపుల్స్ హోంవర్క్, ఫైండింగ్ డొమైన్ అండ్ ప్రీవియస్ టైప్ మోడల్ ఇంతకుముందు చెప్పానుగా, F+G, F - G, F × G, ఆ మోడల్ అన్ని హోంవర్క్ ప్రాక్టీస్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ అవన్నీ. తర్వాత ఎక్సర్సైజ్లకు వచ్చేసరికి రాసుకోండి. ఎక్సర్సైజ్ 1C బిట్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 1 ఫస్ట్ బిట్, అండ్ రోమన్ నెంబర్ 1 థర్డ్ బిట్, రోమన్ నెంబర్ 1 ఫోర్త్ బిట్, రోమన్ నెంబర్ 2 ఫస్ట్ బిట్. రాసుకున్నారా? రోమన్ నెంబర్ 1 ఫస్ట్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, రోమన్ నెంబర్ 2 ఫస్ట్ బిట్. అసలు రాసుకోవాలనుకోలేదుగా, ఇది హోంవర్క్. థ్యాంక్ యూ.